అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుండి కోలుకోక ముందే పార్లమెంటు ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వంటి నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్యేగా గెలుపొందారు. వారి బాటలోనే విజయశాంతి కూడా కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీకి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు యువనేత విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారుగా చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారు పేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటే చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ఏదో ఒక గ్రూప్ రాజకీయాలలో ఉంటేనే పార్టీలో మనుగడ అని చెప్పుకొచ్చారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓటమికి ఎవరూ బాధ్యత తీసుకోలేదని లేఖలో విక్రమ్ గౌడ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 8 స్థానాల్లో గెలుపొందిన కమలం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లోనూ మరింత పుంజుకోవాలని చూస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను ఇప్పటికే నియమించారు. అయితే తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ అలకబోనిన నేతలు పార్టీని వేడుతున్నారు. హైదరాబాద్లోని గోషామహల్ నేత విక్రమ్ గౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ సీటును ఆయన ఆశించారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ పై అప్పటి వరకు ఉన్న బహిష్కరణ వేటును ఎత్తివేసిన పార్టీ వెంటనే ఆయనకు టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న విక్రమ్ నాటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నేడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. విక్రమ్ గౌడ్ బాటలోనే మరికొందరు నేతలు చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు సినీ నటి జయసుధ, ఆకుల రాజేందర్, బండ కార్తికారెడ్డి సహా పలువురు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా పత్రాలను సమర్పిస్తారని తెలుస్తుంది. అనంతరం వీరు కాంగ్రెస్ లో చేరతారని సమాచారం. లోక్సభ ఎన్నికల ముందు బీజేపీకి ఇది ఊహించని దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.